మనము మన అవసరాన్ని బట్టి మరి దేవుని అడుగుతుంటాము. అయితే దేవుడు తన జ్ఞానం ప్రకారము మన జీవితంలో కార్యము జరిగిస్తూ ఉంటాడు. మరి కొన్నిసార్లు మనం ఇలాగ ప్రార్థన చేస్తాము, ప్రభువా ఈ ఒక్క విషయంలో నాకు అద్భుతం చేసే ప్రభువా, ఈ అవమానం నుంచి నాకు విడుదలనిచ్చేయండి ప్రభువా, ఈ కష్టం నుంచి నన్ను విడిపించేయండి ప్రభువా, ప్రభువా ఈ నింద నుంచి నన్ను తప్పించేయండి ప్రభువా అని మనం చాలాసార్లు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే కొన్నిసార్లు మనకు వచ్చేటటువంటి శ్రమలు కానీ, నిందలు కానీ, అవమానం కూడా మరి మన మంచి కొరకే. మరి దేవుని ప్రేమించే వారికి వచ్చేటటువంటి ఈ శ్రమలు కూడా మరి మేలు కొరకే కలుగుతుంది. మరి ఆ రోజు యోసేపుని చూసుకున్నట్లయితే, యోసేపు తన జీవితంలో కష్టం నుంచి విముక్తి కోరాడు. మరి చెరసాల నుంచి ఎలాగైనా బయటకు రావాలి, మరి బానిసత్వపు బ్రతుకు నుంచి విడుదల పొందాలనుకున్నాడు. అయితే అది వెంటనే జరగకపోయినను దేవుడు యోసేపు కొరకు మరి సింహాసనాన్ని సిద్ధపరిచాడు. చూడండి, అందుకే దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిచ్చుచున్నది. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యంలో చూసుకున్నట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. మరి మన జీవితంలో మన దేవుడు మన కొరకు మేలు కలుగుట కొరకు సమస్తముని లోకంలో సమకూడి జరుగుచున్నవి. మరి ఆ రోజు యోసేపు జీవితంలో వచ్చినటువంటి ఆ శ్రమల్లో, నింద, అవమానానికి బదులుగా దేవుడు తన జ్ఞానం చొప్పున మరి సింహాసనాన్ని సిద్ధపరిచాడు. మరి ఈరోజు నువ్వు పొందుతున్న నిందలకు, మరి అవమానానికి, కష్టాలకు బదులుగా దేవుడు తప్పకుండా నీ జీవితంలో మరి మేలు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. తప్పకుండా ఆయన నీ జీవితంలో మరి ఉన్నత స్థానాన్ని ఇవ్వబోచున్నాడు.